ఇలాంటి దుర్మార్గుడైన తండ్రి ఉంటే ప్లస్సా మైనస్సా అనేది మీకు ఒక వండర్ఫుల్ స్టోరీ చెప్తాను. ఏంటంటే ఒక ప్రియా అని ఒక అమ్మాయి ఉంది. యాక్చువల్లీ ఒక అబ్బాయి ఈమె ఒక ఆయనని ప్రేమించింది. ప్రేమించిన తర్వాత చాలా ఏళ్ళు లవ్. సో, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ఒక 1 ఇయర్ హనీమూన్ పీరియడ్ అని మనం అందరం చెప్పుకుంటూ ఉంటాము. చాలా చక్కగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి మొదలవ్వడము, అతను తాగి వచ్చి ఫిజికల్ అబ్యూస్ చేయడము, బాగా కొట్టడము, అసలొక మనిషిగా కూడా చూడకపోవడము, ఆమె తల్లి గూడా అట్లాగే చెయ్యడము. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్ అవుతుంది. చదువుకున్న మనిషి, చదువుకుని ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఇవి అండర్‌గో అవుతున్నారు. ఏది ఎంత ఎడ్యుకేటెడ్ అయినా సొసైటీ ఎట్లా ప్రిపేర్ చేసిందంటే మనల్ని, విడిపోయి బయటికొస్తే తప్పు, తప్పు మనుషులేమన్నా అనుకుంటారు. కానీ ఈమె పడే బాధలు, మానసిక బాధ, శారీరక బాధను లాస్ట్‌కి తల్లిదండ్రులు కూడా గమనించని పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాము. సో, ఇట్లా ఆమె అనుభవిస్తుంది. అనుకోకుండా ఏముంది, ఇట్ ఈస్ లైక్ బేర్ చేస్తుంది. ఎలా ఇప్పుడే నేను వదిలేస్తే బాగోదు కదా అన్నట్టు అడ్జస్ట్ అవ్వడానికి ఎంతో ట్రై చేస్తుంది. ఇంకొకటి ఏందంటే అతనిలో ఉన్న సాడిజం, సైకోయిజం ఏంటి అంటే ప్రొద్దునంతా బానే ఉంటాడు. ప్రేమగా చూసుకుంటాడు. నైట్ కాంగానే కొడతాడు. హ్మ్. సో, ఇలా కంటిన్యూయస్‌గా జరుగుతుంది. ఈ లోపల తనకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఉంచుకోవాలా లేదా అనే తపన పెట్టి ఒక ప్రాణం నా కడుపులో పడ్డదని చెప్పేసి ఒక కొడుకుని కనింది. కనిన తర్వాత కూడా ఏ మాత్రము ఇట్లా ఒక బేబీకి అమ్మ అని కూడా చూడకుండా కొట్టడం అదే జరుగుతూ ఉంటే, వాళ్ళ అమ్మకి చెప్పడం జరిగింది. "అమ్మ నా వల్ల అవ్వట్లేదు. నేను ఈయనను భరించలేకపోతున్నా. తను ప్రేమించిన వాడిని చేసుకున్నాక కూడా తల్లికి నేను ఇతన్ని భరించలేను" అని చెప్పడానికి ఒక ఆడది ఖచ్చితంగా సిగ్గుపడతది. నువ్వు చేసుకున్న సెలక్షనే గదా! నా తల్లి అడిగితే తన మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం గాని పరిస్థితి. దానికోసం అంత ఈజీగా ఏ లేడీ కూడా వెళ్లి తల్లికి గాని, తండ్రికి గాని ఈ హస్బెండ్ చూడట్లేదు అని చెప్పుకోవడానికి ఆ వెనకాల ఒక భరించలేని తత్వం ఉంటే గాని చెప్పుకోరు అని నాకు తెలిసిన ఒక అర్థం చేసుకున్నది నేను ఆడవాళ్ళని.